నా పని చెయ్యొచ్చు. కాదలుడు దీన్నే చికెన్ గునియా అంటారు. అది వచ్చినట్టు నువ్వే నడుతున్నావు. ఎప్పుడు ఏదో నా నీ లైలా గురించే ఎక్కువ మాట్లాడుతున్నా. సర్లే. ఏమైంది మా స్వామీజీ మీరా? మా కారు పానం చేశారు. నేను పావనం చేయడం ఏంటి? పారిపోతాను. మీరు పారిపోయి రావడం ఏంటి స్వామీజీ? నేను స్వామీజీ ఏంటారా నా బొంద దొరబాబురా. ఒరే దొరబాబు, నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? మన బ్యాచ్ లో కొంతమంది రాజకీయాల్లోను కొంతమంది రియల్ ఎస్టేట్ లోను సెటిల్ అయ్యారా. ఆ 2 ట్యాక్లు వర్కౌట్ అవ్వక నేను ఈ ట్యాక్ లో సెటిల్ అయ్యాను. మరి నీ పొజిషన్ బాగానే ఉందిగా, నువ్వు పారిపోయి రావడం ఏంటి? నా భక్తురాల్లో ఒక దానికి కడుపోయిందిరా. నీ భక్తురాలు కడుపైతే నువ్వు పారిపోవడం చేసింది నేనే కదా. ఓరి నీ అబ్బా, ఇప్పుడు నీ పరిస్థితి ఏంట్రా మావా? ఒరే ఇప్పటిదాకా అందరి భవిష్యత్తులు నేనే చెప్పారు. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి నా భవిష్యత్తు చెప్పాలరా. ఒరే దొరబాబు, మనిషి అయిన వాడికి ఆశ ఉండదు, ఆశతోనే దోష కావాలంటే. మా ఇంటి వర్రు నీ పరం భక్తురాలు రా. అదేరా నువ్వు టీవీలో ప్రోగ్రామ్ ఇస్తావు. అదేరా ఆశ దోష ఆపడం వాడా. మర్చిపోయినట్టున్నావు. అవును షాకులు. ఆవిడే నేను కాపాడాలరా. ఎంగేనా? ఇంకేం కాదని. అయ్యమ్మ. స్వామి, ఎంతో కాలంగా నాకు ఒక ధర్మ సందేహం. అడుక్కో నాయన. చెట్టు ముందా ఇట్టు ముందా? కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎలా చెప్పగలం? అంతా సర్వేశ్వరుడి సృష్టి. ఆహాహాహా. వీడు సెటిల్ అయిపోతాడు. అదే వీళ్ళలో ఎవరితో సెటిల్ అవుతాడా అని డౌట్. స్వామి, అజ్ఞానులం, తెలుసుకోలేకపోతున్నాం. ఈ సృష్టి రహస్యం ఏమిటి? ఏముంది పద్మనాభం, అంతా సర్వనామం. ఆహా, ఎంత గొప్పగా సెలవిచ్చారు. ఆశ దోష అప్పడం వాడ, ఆశ దోష అప్పడం వాడ, ఆశ దోష అప్పడం వాడ. నా కొడుకు బాగా పండిపోయాడు. గడ్డ ఉడితే రాలిపోతాడు. ఈ సన్యాసేవుడు అప్చారం ఆయన అదోవ స్వామీజీ అండి. రోజు టీవీలో వస్తారుగా. అదే టీవీలో ఉండాల్సిన వాడు ఇళ్లలోకి ఎందుకు ప్రవేశించాడా అని. మర్డర్లు చేసేవాళ్లే ఇంట్లో ఉంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటే తప్పేంటి నాయన? ఒరే లింగం, నీ శేష జీవితం జైల్లో గడపబోతున్నావురా. తప్పు చేసిన వాడికే కాదు, పక్కనున్న వాడికి కూడా శిక్ష తప్పదు. లే లింగం లే. నీకు మాట రావడానికి ఇంకొంచెం టైం ఉంది. ప్రస్తుతానికి స్వామివారి పాదసేవ చేసుకో. కొంచెం సున్నితంగా పిసుకులింగం. నాయనా గజపతి, నీకు ప్రాణగండం ఉంది. స్వామీజీ, ఈయన గండం గట్టెక్కే మార్గమే లేదా? లేకే, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. అలాగే స్వామి. గజపతి, నీ ప్రాణానికి ఏ హాని జరగకుండా నేను చూసుకుంటానయ్యా. స్వామివారికి భోజనం ఏర్పాట్లు చూడు. స్వామి, ద్రవ పదార్థం మా దగ్గరే ఉంది. ఘన పదార్థం ఏదిచ్చినా పుచ్చుకుంటా. అలాగే స్వామి. స్వామి, చెప్పు బాల. మహాలక్ష్మి వీడిని ఏమవుతుందంటావు? ఏముంది, ఏ దోశవాడో చేతిలో పెడతాడు. నేను ఒక అతన్ని ప్రేమించాను. అతనితో నా పెళ్ళవుతుందా స్వామి? అలాగా, అతని పేరు టాటా. టాటానా? ఊరుకోరుకో. నా కొడుకు బల్లెలే పెట్టాడే. టాటా అంటే ఈ ఇంట్లో డ్రైవర్ కదూ? అవును స్వామి, చూడ్డానికి బానే ఉంటాడు. కాకపోతే కొంచెం కోతి లక్షణాలే ఎక్కువ. నిన్నే. అర్థమైంది బాల. నీకు టాటాతో తప్పకుండా వివాహం జరుగుతుంది. మా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి.
తీర్థం వాసన అలాగే వస్తుంది తల్లి, నువ్వు వెళ్ళిరా. ఓహో ఆ. అలాగే స్వామి. మ్మ్.